నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కొనసాగుతుంది. 6 వరుసల్లో 71 యుద్ధ నౌకలు పరేడ్ నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కొనసాగుతోంది. 6 వరుసల్లో 71 యుద్ధ నౌకలు పరేడ్ నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. నేవీ సిబ్బంది నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఐఎన్ఎస్ సుమేధ నౌకపై రాష్ట్రపతితో పాటు గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం ప్రయాణించారు. రష్యా, ఆస్ట్రేలియా, యుఏఈ తదితర దేశాల నుంచి వచ్చిన 19 విదేశీ నౌకలు, భారత నేవీకి చెందిన 48 నౌకలు, కోస్ట్ గార్డ్, మర్చెంట్ నేవీ పరిశోధన నౌకల్ 7 ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నారు. समुद्र में सर्च एंड रेस्क्यू एक अत्यंत महत्वपूर्ण क्षमता है, क्योंकि समुद्र में ऑपरेट करते समय सबसे बड़ी चुनौती अक्सर समुद्र स्वयं ही होता है. अभी हमारे सामने समुद्र शांत है क्योंकि मॉनसून हाल ही में पीछे हटा है, पर सामान्यतः Ladies and gentlemen, the site of the MiG and the Special Operations Raiders of INS Vikrant in 1961, from whose deck the Alizé and the Seahawks operated. Focus your eyes right ahead at those emerging dots in the sky, barely 200 feet above the water. Led by Flag Officer Naval Aviation, Rear Admiral Ajay Daniel Theophilus, Vishishta Seva Medal. These are यही है अंदाज. ప్రజాప్రతినిధులతో ఆత్మీయ కలయిక ద్వారా వారి ఇబ్బందులు, నియోజకవర్గాల సమస్యలు పరిష్కారానికి చక్కటి మార్గమవుతుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉండవల్లి మంత్రి నారా లోకేష్ నివాసంలో కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల కూటమి ప్రజాప్రతినిధులు ఆత్మీయ కలయిక సందడిగా సాగింది. ప్రజలు ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సతీకుమార్ యాదవ్ తెలిపారు. గత వైసీపీ 5 పాలనా కాలంలో కనీసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చిన్న పనులు కూడా చేయకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారాయని విమర్శించారు. విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కొనసాగుతోంది. 6 వరుసల్లో 71 యుద్ధ నౌకలు పరేడ్ నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. నేవీ సిబ్బంది నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఐఎన్ఎస్ సుమేధ నౌకపై రాష్ట్రపతితో పాటు గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం ప్రయాణించారు. రష్యా, ఆస్ట్రేలియా, యుఏఈ తదితర దేశాల నుంచి వచ్చిన 19 విదేశీ నౌకలు, భారత నేవీకి చెందిన 48 నౌకలు, కోస్ట్ గార్డ్, మర్చెంట్ నేవీ పరిశోధన నౌకల్ 7 ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నారు. समुद्र में सर्च एंड रेस्क्यू एक अत्यंत महत्वपूर्ण क्षमता है, क्योंकि समुद्र में ऑपरेट करते समय सबसे बड़ी चुनौती अक्सर समुद्र स्वयं ही होता है. अभी हमारे सामने समुद्र शांत है क्योंकि मॉनसून हाल ही में पीछे हटा है, पर सामान्यतः Ladies and gentlemen, the site of the MiG and the Special Operations Raiders of INS Vikrant in 1961, from whose deck the Alizé and the Seahawks operated. Focus your eyes right ahead at those emerging dots in the sky, barely 200 feet above the water. Led by Flag Officer Naval Aviation, Rear Admiral Ajay Daniel Theophilus, Vishishta Seva Medal. These are यही है अंदाज. ప్రజల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సతీకుమార్ యాదవ్ తెలిపారు. గత వైసీపీ 5 సంవత్సరాల పాలనా కాలంలో కనీసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చిన్న పనులు కూడా చేయకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారాయని విమర్శించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మాణాలు, ఆధునీకరణ, రోగుల ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వ చర్యలు
అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు 50-100 పడకలు తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నారు. ప్రతి 100 కిలోమీటర్లకు ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుకు చేయాలని కేంద్ర ప్రభుత్వం సహకారాన్ని అందిస్తోందన్నారు. ఎమ్మెల్యేల నుంచి 39 ప్రతిపాదనలు వచ్చాయని వాటిని ముఖ్యమంత్రి ద్వారా ఆర్థిక శాఖకు పంపించడం జరిగిందన్నారు. 2014-19 కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 81 ఆసుపత్రుల్లో ఆధునీకరణ చేశామన్నారు. 2016-19 కాలంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆసుపత్రిలో కనీసం సివిల్ పనులు కూడా చేయలేదన్నారు. 24 జిల్లాల్లో క్రిటికల్ కేర్ ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. చిత్తూరు, అమలాపురం, పోలవరం, అన్నమయ్య 4 జిల్లాల్లో క్రిటికల్ కేర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు. 600 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభమైనట్లు తెలియజేశారు. క్రిటికల్ కేర్లు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ట్రామా కేర్ సెంటర్లు కూడా నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ప్రజలు ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. కొన్ని కారణాల వల్ల రాలేకపోయింది. కానీ అధ్యక్ష, దీని వెనకాల కూడా మా ప్రాంతంలో ఎంతో మంది చనిపోయిన వాళ్ళ కుటుంబాల కథలు కూడా ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో ఉదాహరణ చూసుకుంటే నాదే అధ్యక్ష. శోభా నాగిరెడ్డి గారి యాక్సిడెంట్, మా తల్లి గారి యాక్సిడెంట్ అయినప్పుడు ఆలగడ్డ హాస్పిటల్, అక్కడి నుంచి నంద్యాల, అక్కడి నుంచి హైదరాబాద్కి తీసుకుపోవడం వల్ల గోల్డెన్ అవర్, ఆ ప్రాణాలు కాపాడాల్సిన ఒక సమయము కోల్పోవడం వల్ల మేము అది కాపాడుకోలేకపోయినాం అధ్యక్ష. 3 సంవత్సరాల లోపలనే ఉమా నాగిరెడ్డి గారికి కూడా అదే విధంగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మళ్ళీ ఆయనని నంద్యాలకు షిఫ్ట్ చేసి, ఎక్విప్మెంట్స్ లేకపోవడం వల్ల నంద్యాలకు షిఫ్ట్ చేసి అక్కడి నుంచి కూడా హైదరాబాద్ షిఫ్ట్ చేసే లోపల ఆయన చనిపోవడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ ఎటువంటి కుటుంబానికి అట్లాంటి జరగకూడదని అనుకునే మరి ఫస్ట్ నుంచి కూడా దీని గురించి నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. అనుకుని 75 కిలోమీటర్లు ఉన్నటువంటి నియోజకవర్గం ప్రతిరోజు కూడా యాక్సిడెంట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. మేము రాజమండ్రి కానీ కాకినాడ కానీ తీసుకెళ్లే లోపల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. మాకు సిఎస్సి హాస్పిటల్ ఉంది సార్, జగ్గంపేటలో కొత్తగా నూతన భవనం కూడా నిర్మాణం చేశాం. ట్రామా సెంటర్ ఏర్పాటు చేయమని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటికే అనేక ఒక 39 ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. వీటిని కూడా ఆర్థిక శాఖ ముందు ఉంచడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని విషయాల్లో గన్నవరము ప్రతిపాదన కూడా దీంట్లో ఉంది, కోవూరు ప్రతిపాదన కూడా దీంట్లో ఉంది, ఈ నెల్లూరు కోవూరు ప్రతిపాదన ఉంది, అదేవిధంగా గోదావరి జిల్లా ప్రతిపాదన కూడా దీంట్లో ఉంది అధ్యక్ష. అదేవిధంగా ట్రామా సెంటర్ల గురించి అడిగారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో ప్రతి 100 కిలోమీటర్లకి ఒక ట్రామా సెంటర్ను నిర్మించాలని ఒక ప్రతిపాదన చేసింది అధ్యక్ష. దాని కారణంగా 0 అవర్లో ఎవరు కూడా ప్రాణాలు కోల్పోవడం, ఇప్పటికే స్టెమీ సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ కార్యక్రమం ద్వారా 0 అవర్లో ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ట్రామా సెంటర్లు కూడా కేంద్రం నుంచి కూడా సహకారం అందిస్తుంది కాబట్టి ఖచ్చితంగా గౌరవ శాసనసభ్యుల కోరిక మేరకు ఆ ఆసుపత్రుల్లో ట్రామా సెంటర్లు నిర్మాణం ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఇవాళ గత 5 సంవత్సరాలుగా విజయవాడ నగరాభివృద్ధిని అడ్డుకున్న వీఎంసీ వైసీపీ కౌన్సిల్ సమయం త్వరలో ముగియనుండడంతో నగరానికి పట్టిన చెద పీడ విరగడ కానుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడను అమరావతి ప్రాంతంలో మోడల్ నగరంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నగరపాలక సంస్థకు కేంద్రం 15వ ఆర్థిక సంఘం గ్రాంట్ ద్వారా 1.48 కోట్ల రూపాయల వ్యయంతో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక ఇన్ఫ్రారెడ్ రోడ్ రిపేరింగ్ మొబైల్ మిషన్ ను బుధవారం గురునానక్ కాలనీలోని మెయిన్ రోడ్ లో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, వీఎంసీ అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆ మొబైల్ మిషన్ పనితీరును గమనించారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఎన్కేప్ ద్వారా మంజూరైన ఈ మిషన్ ను నగర రోడ్ల అభివృద్ధి, కాలుష్య నియంత్రణలో విస్తృతంగా వినియోగించనున్నట్లు తెలియజేశారు. ఇక నగరాభివృద్ధికి సంబంధించి ఏ ప్రతిపాదన వచ్చినా వైసీపీ కౌన్సిల్ తిరస్కరిస్తోందన్నారు. గత 5 ఏళ్లుగా వీఎంసీ కౌన్సిల్లో టీడీపీ నాయకులు, కార్పొరేటర్లు ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ప్రజలకు మేలు చేసే ప్రాజెక్టులు రాజకీయ కారణాలతో నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం 600 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తే ఆ ప్రతిపాదనను కూడా వైసీపీ కౌన్సిల్ రిజెక్ట్ చేసిందన్నారు. నగర అభివృద్ధికి అడ్డుగా ఉన్న ఈ వైసీపీ కౌన్సిల్ సమయం దగ్గర పడడంతో త్వరలో రద్దు కానుందన్నారు. రాబోయే కొత్త కౌన్సిల్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రాంగ్ వాటర్ వ్యవస్థలను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. విజయవాడను అమరావతి ప్రాంతంలో మోడల్ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎంపీ కేశినేని శివనాథ్ తెలియజేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గ్రీన్ డెవలప్మెంట్ మిషన్లను ప్రోత్సహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులను సమర్థంగా ఉపయోగించుకుని రాష్ట్ర ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు అమలు చేయడంలో అనుభవం కలిగిన నాయకుడు
సీఎం నారా చంద్రబాబు నాయుడు అంటూ ప్రశంసించారు. ఎన్కేప్ ద్వారా 1.48 కోట్ల రూపాయల విలువైన అత్యాధునిక పాత హాల్ రిపేర్ మిషన్ వీఎంసీకి ఉచితంగా అందించడం జరిగిందని తెలియజేశారు. ఈ మిషన్ ద్వారా నగరంలోని ఎక్కడైనా గుంతలు ఏర్పడితే కేవలం ఒకరు లేదా ఇద్దరు సిబ్బందితోనే అతి తక్కువ సమయంలో గోతులను పూడ్చవచ్చని, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ టెక్నాలజీ ద్వారా ఎలాంటి పొల్యూషన్ లేకుండా రోడ్ల మరమ్మతులు చేయవచ్చని వివరించారు. ఇవాళ విజయవాడ నగరపాలక సంస్థకి ఇన్ఫ్రారెడ్ మిషన్ కేంద్ర 15th ఫైనాన్షియల్ కమిషన్ గ్రాంట్ ద్వారా 1,48,00,000 రూపాయలు ఖరీదైన ఈ మిషన్ ఎన్కాప్ ద్వారా మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి రావడం జరిగింది. ఈ మిషన్ యొక్క ప్రత్యేకత ఎక్కడైనా రోడ్లు గుంటలున్నా, ఎక్కడైనా రోడ్లు కనుక ఎత్తుపల్లాలు ఉన్నా ఈ మిషన్ను తీసుకుని వెళితే ఈ మిషన్ రోడ్డు గ్యాప్స్ని ఫిల్లింగే కాకుండా రోడ్డుకున్న ఎత్తు పల్లాలను కూడా కుదించే విధంగా ఉన్న మిషన్ ఇది. దీంట్లో ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే 98% ఆఫ్ కార్బన్ ఎమిషన్ కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే మనం ఇవాళ ఎంతో అన్ని నగరాలు చూస్తే పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. ఈ మిషన్ వాడటం వల్ల మనం సాంప్రదాయక పద్ధతిలో ఏ విధంగా అయితే మన బిటమిన్ని కాల్చి రోడ్డు వేస్తామో ఇది అటువంటి పరిస్థితి కాకుండా ఈ మిషన్లో ఇన్ఫ్రారెడ్ మెషినరీ ద్వారా సేమ్ టెంపరేచర్ పాత బిటమిన్కి ఇప్పుడు వేసేదానికి కొత్త బిటమిన్కి సేమ్ టెంపరేచర్ మెయింటైన్ చేసి ప్యాచ్ నీట్గా ఉండటమే కాకుండా అతి త్వరలోనే అంటే పెట్టిన 15 నిమిషాల్లోనే ఎంత సైజు గోతునన్నా పూడ్చగలిగే మిషన్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున పాతోల్ రిపేర్ మిషన్ అని చెప్పి ఒక కొత్త మిషను ఎన్క్యాప్ వాళ్ళు దాన్ని 1,50,00,000 రూపాయలు ఉచితంగా మనకి 1,50,00,000 రూపాయలు విలువైన ఈ వాహనాన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఎక్కడైనా గోతులుంటే ఆ మిషన్ వెళ్ళిపోయి ఒకళ్ళిద్దరితోనే ఆ గోతుల్ని పూర్తి చేసి చాలా తక్కువ సమయంలో గోతులు పూడ్చడమే కాకుండా ఎక్కడా కూడా ఎక్కువ పొల్యూషన్ లేకుండా ఇన్ఫ్రారెడ్ అనే ఆ రేడియేషన్తో పొల్యూషన్ లేకుండా అది చేయటం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా నూతనమైన మార్పులు, నూతనమైన విధానం. దీనికి మోడీ గారికి మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞత తెలియజేస్తూ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నిధుల్ని అందిపుచ్చుకునే దానిలో ఎప్పుడూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు 95 ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల్ని ఏ విధంగా తెచ్చుకుని మన ప్రజలకి అవసరమైన కార్యక్రమాలు చేయాలో ఆలోచన కలిగిన వ్యక్తి, అనుభవం కలిగిన వ్యక్తి. తద్వారా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టడం జరుగుతోంది. గతంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు మీటింగ్ కోసం 100 సంవత్సరాల నాటి మొక్కలను నరికివేసిన దుస్థితి అని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో వన సంరక్షణ వంటి కార్యక్రమాల ద్వారా పర్యావరణం, పచ్చదనానికి ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు 5వ రోజు రోడ్ల విస్తరణలో భాగంగా భారీ చెట్ల తొలగింపుపై యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అడిగిన ప్రశ్నకు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమాధానమిచ్చారు. జాతీయ రహదారులు మరియు రాష్ట్ర రహదారుల విస్తరణ పనులు చేపట్టేటప్పుడు రోడ్ల విస్తరణ భాగంలో అడ్డు వచ్చే చెట్లను మాత్రమే తొలగిస్తున్నామన్నారు. జాతీయ రహదారుల పచ్చదనం కోసం సివిల్ పనుల ఖర్చులో 1% హైవేల వెంబడి మొక్కల పెంపకం, నిర్వహణ కోసం కేటాయించబడుతుందన్నారు. ఈ మార్గదర్శకాల ప్రకారం రోడ్డు మధ్య భాగంలో రహదారి 2 వైపులా ఎవెన్యూ మొక్కలు నాటడం వంటి పనులు చేపట్టాలన్నారు. రాష్ట్ర రహదారులకు సంబంధించి రైట్ ఆఫ్ వే భూమి అందుబాటులో ఉన్న చోట రోడ్డుకు ఇరువైపులా చెట్ల పెంపకం జరుగుతోందన్నారు. రైట్ ఆఫ్ వే అందుబాటులో లేని పక్షంలో అటవీ శాఖ అమలులో ఉన్న మార్గదర్శకాల ప్రకారం అటవీకరణ కోసం గుర్తించిన భూముల్లో మొక్కల పెంపకం జరుగుతోందన్నారు. ఇంకా ఏళ్ల తరబడి ఉన్న చెట్లు మరియు భారీ చెట్లను ఇతర ప్రాంతాలకు మార్చి నాటుటకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నేడు యలమంచిలి నియోజకవర్గంలోనే దాదాపు 18 చెట్లను నాటాం. గతంలో సచివాలయంకు వచ్చే రహదారిలో చెట్లన్నీ ఎండిపోయిన పరిస్థితి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని సంరక్షించుకుంటున్నట్లు తెలియజేశారు. సీఎం, డిప్యూటీ సీఎం సూచనల మేరకు రహదారులకు ఇరువైపులా చెట్లు పెంచుతూ పచ్చదనానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తోందన్నారు. గతంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు మీటింగ్ కోసం 100 సంవత్సరాల నాటి మొక్కలను నరికివేసిన దుస్థితి అని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో వన సంరక్షణ వంటి కార్యక్రమాల ద్వారా పర్యావరణం, పచ్చదనంకు ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు మంత్రి జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు.
జాతీయ రహదారులు మరియు రాష్ట్ర రహదారుల విస్తరణ పనులు చేపట్టేటప్పుడు రోడ్ల విస్తరణలో భాగంగా వచ్చే చెట్లను మాత్రమే తొలగిస్తున్నారు. బి ప్రశ్నకు మొదటి సమాధానంగా జాతీయ రహదారులు, పచ్చదనము, మొక్కల పెంపకము, వాటి నిర్వహణ కోసము మంత్రిత్వ శాఖ ఒక విధానాన్ని రూపొందించింది. సివిల్ వర్క్స్ ఖర్చులో 1% జాతీయ రహదారుల వెంబడి మొక్కల పెంపకము మరియు వాటి నిర్వహణ కోసం కేటాయించబడుతుంది. రోడ్డు మధ్య భాగంలో, మీడియన్లో మరియు రహదారి రెండు వైపులా అవెన్యూ మొక్కలు నాటడం పనులు ఐఆర్సీ SP 21 ల్యాండ్స్కేపింగ్ మరియు చెట్లు నాటడం మార్గదర్శకాలు కూడా ప్రకారం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా రైట్ ఆఫ్ వే, భూమి అందుబాటులో ఉన్న చోట రోడ్డుకు ఇరువైపులా చెట్ల పెంపకం జరుగుతుంది. మరియు రైట్ ఆఫ్ వే అందుబాటులో లేని పక్షంలో అటవీ శాఖ అమల్లో ఉన్న మార్గదర్శకాల ప్రకారం అటవీకరణ కోసం గుర్తించిన భూములను పరిహార అటవీకరణ జరుగుతుంది. ఇంకా చెట్లు పాతవి మరియు భారీ చుట్టూ కొలత కలిగి ఉంటే చెట్లను ఇతర ప్రాంతాలకు మార్చి నాటుటకు ట్రాన్స్లేషన్ చర్యకు తీసుకునబడతాయని చెప్పి తెలియజేయడం అయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా యువతలో క్రీడల పట్ల ఆసక్తి గణనీయంగా పెరిగిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో క్రీడల అభివృద్ధిపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు మంత్రికి సూచనలు చేయగా వాటికి సమాధానమిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఆడుకునేందుకు అవసరమైన స్థలం ఉన్నందున క్రీడలను యువతకు మరింత చేరువ చేయాలని మంత్రికి సూచించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సానుకూలంగా ఉందన్నారు. ఇప్పటికే ఖేలో ఇండియా పథకం ద్వారా మంజూరైన నిధులతో రాబోయే రోజుల్లో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు స్పీకర్కు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ వివరించారు. గౌరవ శాసనసభ్యులు గారి అభ్యర్థన మేరకు 22 జనవరి 2026లో టెండర్కు పిలవడం జరిగింది అధ్యక్ష. అలాగే బి ప్రశ్నకు సమాధానం ప్రభుత్వ కొత్త క్రీడా విధానం 2024-29ని జారీ చేయడం జరిగింది అధ్యక్ష. దీన్ని అనుసరించి క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రోత్సాహకాలు అందించడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే పోటీ పరీక్ష అవసరం లేకుండా ప్రత్యక్ష నియామకాల్లో క్రీడా రిజర్వేషన్ను 2% నుంచి 3%కు పెంచడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్రంలో క్రీడా పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి క్రీడా అకాడమీలు, అలాగే కొత్త ఖేలో ఇండియా మౌలిక సదుపాయాల ప్రాజెక్టును స్థాపనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటున్న అధ్యక్ష. ధన్యవాదాలు. గన్నవరం నియోజకవర్గ పరిధిలో ప్రతి సంవత్సరం సగటున 125 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, బాధితులకు తక్షణ ప్రాథమిక చికిత్స అందించడానికి వీలుగా ప్రస్తుతం ఉన్న 30 పడకల ఆసుపత్రిని 50 పడకలకు అప్గ్రేడ్ చేయాలని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని కోరారు. గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నందున విమాన ప్రయాణికులకు ఏదైనా ప్రమాదం జరిగినా, అనారోగ్య సమస్యలు తలెత్తినా తక్షణమే చికిత్స అందించే సౌకర్యం ఉండాలని, ప్రస్తుతం వారు విజయవాడ వరకు వెళ్లాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గన్నవరం నియోజకవర్గ కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని, అలానే ఒక ట్రామా సెంటర్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శాసనసభలో ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఆసుపత్రి అభివృద్ధి కోసం తాను ఇప్పటికే కోల్ ఇండియా, HCL సంస్థల నుండి 3,90,00,000 రూపాయలు CSR నిధులను సేకరించినట్లు ఆయన సభకు వివరించారు. నియోజకవర్గ పరిధిలో ప్రతి సంవత్సరం సగటున 125 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, బాధితులకు తక్షణ ప్రాథమిక చికిత్స అందించడానికి వీలుగా ప్రస్తుతం ఉన్న 30 పడకల ఆసుపత్రిని 50 పడకలకు అప్గ్రేడ్ చేయాలని ఆయన కోరారు. గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నందున విమాన ప్రయాణికులకు ఏదైనా ప్రమాదం జరిగినా, అనారోగ్య సమస్యలు తలెత్తినా తక్షణమే చికిత్స అందించే సౌకర్యం ఉండాలని, ప్రస్తుతం వారు విజయవాడ వరకు వెళ్లాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను సొంతంగా CSR నిధులు సేకరించిన నేపథ్యంలో ఆసుపత్రిలోని మిగిలిన అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం తగిన నిధులు కేటాయించాలని సంబంధిత మంత్రిని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విజ్ఞప్తి చేశారు. మంత్రి గారికి చెప్పాము అధ్యక్ష, ఆయనకు కూడా తెలుసు అధ్యక్ష. 30 బెడ్ హాస్పిటల్ CHC సెంటర్ గన్నవరంలో ఉంటే దానికి CSR ఫండ్స్ తీసుకొచ్చి ఒక 3,90,00,000 కోల్ ఇండియా నుంచి కానీ బయట నుంచి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్న పరిస్థితి అధ్యక్ష. ప్రతి సంవత్సరం 125 యాక్సిడెంట్స్ అవుతుంది. ట్రామా సెంటర్ ఒకటి కావాలి అధ్యక్ష. 30 బెడ్ 50 బెడ్కి అప్గ్రేడ్ చేయమంటే అవట్లేదు అధ్యక్ష. ఈ ఇందాక చెప్పినట్లుగానే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎవరికైనా బాగోకపోతే ఆ ఫ్లైట్ అక్కడ ల్యాండ్ అవుతుంది అధ్యక్ష. మళ్ళీ వాళ్ళు విజయవాడ వచ్చే పరిస్థితి లేదు. కనీసం ఆ హాస్పిటల్కి నేను CSR బయట నుంచి 4 కోట్లు తెచ్చాయి కాబట్టి కనీసం డెవలప్మెంట్ కన్నా ఫండ్స్ కేటాయించిందిగా మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. కృష్ణా జిల్లా గుడివాడలో దారుణమైన స్థితిలో ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అసెంబ్లీలో ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఆరోగ్య వ్యవస్థను పరిశీలిస్తుంటే విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య కేంద్రాల్లో పారదర్శకంగా వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వానికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. గుడివాడలో పీహెచ్సీ, సిహెచ్సీల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గుడివాడలోని 100 పడకల ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని గుడివాడ ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని కోరారు. ప్రధానంగా చూసుకుంటే అన్ని చాలా వ్యవస్థలు చాలా పనులకి పూర్తి చేయాల్సి ఉన్నాయి అధ్యక్ష. 5 ఏళ్లలో పూర్తి చేయకపోవటం వల్ల 80 లక్షలు అప్పుడు శాంక్షన్ అయితే ఇంకా ఫండ్స్ కూడా సరిపోవట్లేదు అధ్యక్ష. ఇంకా ఫండ్స్ కూడా ఎక్స్ట్రా ఫండ్స్ కూడా అడగటం జరిగింది. 1,44,00,000 1,46,00,000 ఓన్లీ అర్బన్ హెల్త్ సెంటర్స్ మాత్రమే అవసరం ఉంది అధ్యక్ష. ఇది ఒకసారి మంత్రివర్యులు కన్సిడరేషన్ తీసుకోవాలి అధ్యక్ష. అలాగే ఇంకా చూసుకుంటే ఈ హెల్త్ సెంటర్స్ చూసుకుంటే కనుక రుద్రపాక హెల్త్ సెంటర్ ఆల్రెడీ 30 పడకల ఆసుపత్రి అధ్యక్ష. అది దాన్ని కానీ ఈ మధ్యకాలంలో దానికి శాంక్షన్ మాత్రం ప్రైమరీ హెల్త్ సెంటర్ కింద శాంక్షన్ అయ్యి ఉంది అధ్యక్ష. అది కూడా ఏ మాత్రం స్టార్ట్ అవ్వకుండా చాలా దారుణమైన పరిస్థితిలో ఇంకా కనీసం స్లాబ్ కూడా వేయని పరిస్థితి ఉంది అధ్యక్ష. దాన్ని కొంచెం ప్రతి స్లాబ్లు పూర్తి చేయటమే కాకుండా దాన్ని మళ్ళీ 30 పడకల హాస్పిటల్ని అప్రూవ్ చేసుకుని సిహెచ్సి సెంటర్ కింద అప్రూవ్ చేస్తే చాలా చాలా ఉపయోగకరం అధ్యక్ష. అలాగే రామాపురం చూసుకుంటే పెచ్చులు ఊడిపోయి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది అధ్యక్ష. ఇప్పుడు 40 ఏళ్ల క్రితం కట్టిన ఇవన్నీ అది దానికి రామాపురం సెంటర్కి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్గా ఉంది అధ్యక్ష. ఈవెన్ డాక్టర్స్ క్వార్టర్స్ కూడా అక్కడే అవైలబుల్గా ఉన్నాయి. కానీ అవన్నీ పెచ్చులుడిపోయే పరిస్థితిలో ఉన్నాయి అధ్యక్ష. చాలా దారుణంగా ఉంది. మోటూరు కూడా చాలా అంటే ఈ సెంటర్స్ అన్నింటిలోనూ పాములు లోనికి వచ్చేసి, ఎందుకంటే దానికి చుట్టూ కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్ల పాములు లోనికి వచ్చేసి చాలా హారిబుల్ పరిస్థితిలో ఉన్నాయి అధ్యక్ష. అదొకటి. నందమూరి తారకరత్న వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు నివాళులు అర్పించారు. మా కుటుంబానికి అత్యంత ఆత్మీయుడు నందమూరి తారకరత్న. అతని ఆప్యాయత, అనుబంధం మా మనస్సుల్లో శాశ్వతంగా నిలిచే ఉంటుందని సీఎం పేర్కొన్నారు. మా కుటుంబ సభ్యుడు, అందరి ఆప్తుడు మా బావ నందమూరి తారకరత్నకు నివాళులర్పిస్తున్నట్లు లోకేష్ తెలిపారు. భౌతికంగా దూరమైన మీ జ్ఞాపకాలు ఎప్పుడు మా వెన్నంటే ఉంటాయి అని అన్నారు. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు లోకేష్ వెల్లడించారు. రంజాన్ మాసంలో గత 20 ఏళ్లుగా ఇంతియాజ్ బిస్మిల్లా హలీం కేంద్రాన్ని ఏర్పాటు చేసే నాణ్యమైన హలీంను అందిస్తున్నారని ఉలమా ఓ ఐమా వెల్ఫేర్ అసోసియేషన్ కృష్ణా జిల్లా కార్యదర్శి హాజిం అబ్దుల్ ఖాదిర్ నయీం ప్రశంసించారు. ఈ పవిత్ర మాసంలో అందరూ శాంతి, ప్రేమ మరియు సోదర భావంతో మెలగాలని, అల్లాహ్ అందరినీ చల్లగా చూడాలని ఆకాంక్షించారు. విజయవాడ 1 టౌన్ ప్రాంతంలోని పంజా సెంటర్లో ప్రసిద్ధి చెందిన బిస్మిల్లా హలీం కేంద్రాన్ని ఉలమా ఓ ఐమా వెల్ఫేర్ అసోసియేషన్ కృష్ణా జిల్లా కార్యదర్శి హాజిం అబ్దుల్ ఖాదిర్ నయీం ప్రారంభించారు. గత 20 ఏళ్లుగా నగరవాసులకు సుపరిచితమైన ఈ కేంద్రాన్ని ఇంతియాజ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హాజిం అబ్దుల్ ఖాదిర్ నయీం మాట్లాడుతూ రంజాన్ పవిత్ర మాసంలో ప్రజలందరూ శాంతి, సోదరభావంతో మెలగాలని ఆకాంక్షించారు. నిర్వాహకుడు ఇంతియాజ్ మాట్లాడుతూ తమ వద్ద నాణ్యమైన మటన్ హలీంతో పాటు దమ్ బిర్యానీ, పాయా, పరాటా, రోటీ, బటర్ చికెన్ మరియు బటర్ నాన్ వంటి వివిధ రకాల రుచికరమైన వంటకాలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. విజయవాడ ప్రజలందరూ ఈ కేంద్రాన్ని సందర్శించి తమను ఆదరించాలని వారు కోరారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు మరియు యువత పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. बिस्मिल्लाह हलीम की जो है आज शुरुआत हुई है, अभी इफ्तिताह की गई है. रमज़ान कल भी दिख सकता है चांद, या जो है परसों भी दिख सकता है. इसलिए बेहतर ये है कि हम लोग भी ऐलान करके शाही मस्जिद में कल चांद के इंतज़ार में 9 बजे शाही की नमाज हर साल करा रखा गया है. लिहाजा अल्लाह के फजल और करम से अमन और सुकून के साथ माह रमज़ान हमें गुजारना है, शांति के साथ, अमन और सलामती के साथ. अल्लाह के फजल से बिस्मिल्लाह हलीम का जो है आज इफ्तिताह हुआ है, ओपनिंग हुआ है. मैं मुबारकबादी देता हूँ हमारे इन नौजवानों को. अल्लाह इनको कामयाबी अता फरमाए और बरकत अता फरमाए. విజయవాడలో మొట్టమొదటిసారిగా 20 సంవత్సరాల నుండి బిస్మిల్లా హలీం పాయింట్ నడుపుతున్న ఇంతియాజ్, మా సోదరుడు ఇంతియాజ్ విజయవాడ 1 టౌన్లోనే ప్రసిద్ధి చెందిన హలీము చాలా చక్కగా రుచికరమైన వంటలు, అలాగే మటన్ హలీం, పాయా, పరోటా అన్నీ లభిస్తుంది.
ఇక్కడ విజయవాడలోనే ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ, అందుబాటులో ఉన్న ప్రజలందరూ చక్కగా వినియోగించుకొని అందరూ ఆస్వాదించాల్సిందిగా కోరుతున్నాం. రోటీ, పాయ, బటర్ చికెన్, బటర్ నాన్ అన్ని ఆల్ వెరైటీస్ దొరుకుతాయండి మన దగ్గర. గత 16 ఏళ్లుగా విజయవాడ పంజా సెంటర్లో బాషీ నాణ్యమైన హలీంను అందిస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు కూడా హలీం సరఫరా అవుతుండడం విశేషమన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడ పంజా సెంటర్లో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన జెడ్&ఎస్ భాషీ హలీం స్టాల్ను మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ చలపతి నిన్న రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా హలీంను రుచి చూసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత 16 ఏళ్లుగా బాషీ ఈ ప్రాంతంలో నాణ్యమైన ఆహారాన్ని తక్కువ ధరకే అందిస్తున్నారని, ఇక్కడి నుండి ఇతర ప్రాంతాలకు కూడా హలీం సరఫరా అవుతుండడం విశేషమని ఆయన కొనియాడారు. అనంతరం మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, ప్యూర్ మటన్ మరియు నెయ్యితో ఇక్కడ హలీంను ఎంతో రుచిగా తయారు చేస్తారని తెలియజేశారు. కేవలం ముస్లింలే కాకుండా విజయవాడ నగర వాసులందరూ రంజాన్ మాసం కోసం ఇక్కడ హలీం రుచుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారని ఆమె పేర్కొన్నారు. స్టాల్ నిర్వాహకులు భాషీ మాట్లాడుతూ, రంజాన్ పండుగ హిందూ ముస్లింల ఐక్యమత్యానికి ప్రతీక అని, ఈ 30 రోజుల పాటు అందరూ అన్నదమ్ముల కలిసిమెలిసి పండుగ వాతావరణాన్ని ఆస్వాదిస్తారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జెడ్&ఎస్ బాషీది ఈరోజు హలీము షాప్ ప్రారంభోత్సవం. గత 16 సంవత్సరాల నుంచి కూడా ఇదే ప్రాంతంలో ఇక్కడ ఉన్న వారందరికీ కూడా చక్కటి క్వాలిటీ ఫుడ్తో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆకట్టుకునే విధంగా నాణ్యమైన ఫుడ్డు తక్కువ ధరకి ఇచ్చే విధంగా బాషీ కూడా ఇక్కడ పెట్టడం, ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు కూడా సప్లై చేసే విధంగా హలీంని, వివిధ తినుబండారాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి హలీంని ఆస్వాదించాలని చెప్పని, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే బహుశా నాకు తెలిసి గురువారం నుంచి రంజాన్ స్టార్ట్ అవుతుంది. పవిత్ర ఉపవాసాలు ముస్లిం సోదరులు, సోదరిమణులు అందరూ కూడా పవిత్రంగా ఉపవాసాలు చేసుకుంటూ ఆ నెల రోజులు కూడా వారి ఉపవాసాలతో, కఠోర ఉపవాసాలతో ప్రార్థనలు చేస్తారు. వారందరికీ కూడా అల్లా ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పవిత్ర రంజాన్ మాసం మనకి ఎల్లుండి నుంచి ప్రారంభం కాబోతుంది. మన పంజా సెంటర్ ఏ రకంగా ముస్లిం సోదరీమణులతోటి కోలాహలంగా అన్నది మనకి ప్రతి సంవత్సరం, ప్రతి ఏటా మన జెడ్&ఎస్, మన బాషీ హలీం ప్యూర్ మటన్, ప్యూర్ గీ తోటి ఇక్కడ హలీం అన్నది తయారు చేయడం జరుగుతుంది. అలాగే మటన్ బిర్యానీ కానీ, చికెన్ బిర్యానీ కానీ, ఎనీ నాన్ వెజ్ ఐటెం ఫుల్ క్వాలిటీగా ఇక్కడ మనకి తయారు చేయబడుతుంది. అలాగే గత 16 ఏళ్ల నుంచి బాషీ అన్న ప్రతి ఏటా ఈ హలీం సెంటర్ అన్నది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా విజయవాడ నగర వాసులందరూ రంజాన్ మాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ సమయం ఆరంభమైంది. మన పంజా సెంటర్లో అన్ని రకాల ఐటమ్స్ మనకు అందుబాటులో ఉంటాయి. హిందూ ముస్లిమ్స్ ఏదైనా కలిసిమెలిసి చేసుకునే పండుగ ఏదైనా ఉందంటే ఇది రంజాన్ పండుగ. ఈ 30 రోజులు కూడా ముస్లిం సోదరులతో పాటు హిందూ సోదరులు అందరూ అన్నతమ్ములు భాయిగా చూడాలంటే ఈ నెల రోజుల్లో పంజా సెంటర్లో చూస్తే ఐకమత్యం కనిపిస్తుంది. ఇక్కడ చాలామంది ముస్లిం సోదరులే పెడతారు కదా, మేము ఎందుకు వెళ్ళాలి కాకుండా హిందూ సోదరులు కూడా ముస్లిం సోదరులతో కలిసి మెలిసి వచ్చి ఇక్కడ తినబండాలు తింటాం. ఇక్కడ నాన్ వెజ్ వీరులందరికీ ఈ నెల మొత్తం పండగ వాతావరణం కాబట్టి ఇవాళ నుంచి స్టార్ట్ అయింది. జెడ్&ఎస్ బాషీ హలీం వచ్చే నెల 20 దాకా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా జెడ్&ఎస్ బాషీ హలీం తరఫున నేను అందరికీ ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుతున్నాను. తిరువురు పట్టణం బైపాస్ రోడ్డు పశువుల సంతలో గ్యాస్ లీక్ అయి పూరి గుడిసె హోటల్ పూర్తిగా దగ్ధమైంది. కొంత నగదు, చిన్నపాటి వస్తువులు అగ్నికి ఆహుతై కాలి బూడిదయ్యాయి. తిరువురు పశువుల సంతనందు నెక్కడపు విజయ్ కుమారి పట్టణ రాజుపేట నివాసితులు నిర్వహిస్తున్న చిన్నపాటి హోటల్ ఏర్పాటు చేసుకుని గత 30 ఏళ్లుగా జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు టిఫిన్ సిద్ధం చేస్తుండగా గ్యాస్ లీక్ అవడంతో మంటలు చెలరేగి పూరి గుడిసె దగ్ధమైంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.